తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తాను ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక అంశాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీ ఎజెండాలో నీలిరంగు ప్రధానంగా ఉండబోతుందని కవిత స్పష్టం చేశారు. మాట ఇస్తే చివరి వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి తమ దర్శనీకతకు నీలం రంగు ప్రతీకగా ఉంటుందని తెలిపారు. కలర్ థియరీ అనే హ్యాష్ ట్యాగ్ ను తన పోస్టుకు జత చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే వేగం పెంచిన కవిత వివిధ వర్గాల ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఎజెండా రూపకల్పనలో నిమగ్నమై ఉన్న ఆమె నీలిరంగు ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారు. తెలంగాణ జాగృతిలో ఆకుపచ్చ రంగు రైతు సంక్షేమం, పచ్చదనానికి ప్రతీక అయితే కొత్త పార్టీ జెండాలో నీలిరంగు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయానికి సూచికగా ఉండనుంది. ఈ నెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ వేదికపై పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలను పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. సామాజిక తెలంగాణ, సర్వోదయ వికాసం అనే ఎజెండాతో తెలంగాణ ఫస్ట్ సిద్ధాంతంతో పార్టీ ముందుకు సాగుతుందని కవిత ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. మొత్తానికి నీలి రంగుతో కొత్త రాజకీయ సందేశం ఇవ్వబోతున్న కవిత తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.